నమస్తే అండి. ఇది నర్సగ్రహారం శివరామరాజు గారు కట్టిన వెంకటేశ్వర అపార్ట్మెంట్స్ అండి. ఇది కొత్తగా కట్టారు. ఇందులో 2 BHK ఫ్లాట్ ఉందండి. కబోర్డ్స్ అన్నీ చేసి చాలా బాగుంటుంది. నర్సగ్రహారం ప్రైమ్ లొకేషన్లో చక్కని వెంటిలేషన్ అంతా బాగుంటుంది. సరౌండింగ్ అంతా సీలింగ్లు అన్నీ చేశారు. కబోర్డ్స్ అన్నిటితోటి హాల్ అండి. ఇది టీవీకి ఇది మన సిట్టింగ్ హాల్లో ఇది VSFT అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓపెన్ కిచెన్ మనకి ఇక్కడేమో డైనింగ్ వస్తుంది. ఎందుకంటే వాటర్ కూడా నెంబర్ 1 వాటర్, మున్సిపల్ వాటర్. వాష్ ఏరియా ఇది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. కబోర్డ్స్ కూడా చక్కగా ఉంటుంది. వాష్రూమ్ ఉండేది. సెకండ్ బెడ్రూమ్ చూస్తామండి. ప్రతిదానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. పక్కన కూడా మనకి బాల్కనీ వస్తుంది. చక్కగా బాల్కనీ బయటికి ఇది. సరౌండింగ్ కూడా చాలా, పక్కన కూడా సిమెంట్ రోడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న అపార్ట్మెంట్స్ ఇది. టౌన్కి అతి చేరువలో సెంట్రల్ మినిస్టర్ గారి హౌస్కి, కోడవీల్ రోడ్లు, మన ఫ్లైఓవర్కి, జంక్షన్కి అన్నిటికీ యాక్సెసిబుల్ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్ అండి. ఇది వెరీ నైస్ కన్స్ట్రక్షన్ కూడా. సెకండ్ బెడ్రూమ్ అన్నాం కదండి, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. బయట కూడా మనకు అది బాల్కనీ చక్కగా ఉంది. వెంటిలేషన్ కూడా దేనికి దానికి నెట్స్ కూడా పెట్టారు. వెంటిలేషన్ అది కూడా చక్కగా ఉంటుంది ఓపెన్గా మనకి. ఫ్లాట్ వచ్చి రేటు 45 lakhs అండి. ఇది కొత్తదాన్ని ఇంక రెడీ టు మూవ్ అండి. ఇంక ఇందులో గోపరేషన్ చేసుకుంటాయి. వాటర్ అయితే మున్సిపల్ వాటరు. ఒక చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా అండి. ఇది మీకు లిఫ్ట్ అన్నీ, కార్ పార్కింగ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మనది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది ఎదురుగుండా పడమర ఫేసింగ్ ఫ్లాట్. అది అంతా గ్రానైట్ స్టెప్స్ కూడా ఇచ్చారు మనకి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాతావరణం కూడా. కొత్తదే మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. 45 lakhs అంటే చాలా బెస్ట్. అసలు డబుల్ బెడ్రూమ్ మీకు ఎక్కడ ఈ రేట్లో లేదు. 50 lakhs పైనే ఉంది. స్టెప్స్ సైడ్ కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ కూడా. ఈ అపార్ట్మెంట్ ముందర కూడా మీకు సిమెంట్ రోడ్ అంతా చక్కగా రోడ్ యాక్సెస్ కూడా ఇలా మెట్లు కింద. కావాలంటే గ్రిల్స్ కూడా వచ్చాయని. ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.